అత్యాచారం లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై పోలీసులతో పాటు టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విచారణ జరుపుతోంది. నార్సింగ్ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాధితురాలి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. మరొక వైపు సఖీ భరోసా బృందాలు కూడా ఆమె నుండి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆధారాల కోసం బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుండి మరికొంత సమాచారం సేకరించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం నెల్లూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసులను సంప్రదించి ఆయన ఆచూకీపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ ఆచూకీ లభ్యమైతే పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరొకవైపు జానీ మాస్టర్ వేధింపులను బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పారెడ్డి స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులను లవ్ జిహాద్ గా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నార్సింగిలో నమోదైనటువంటి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ ఫిర్యాదు అంది 4 రోజులు కావస్తా ఉన్నా అతనికి నోటీసులు అందజేయలేకపోతా ఉన్నారు పోలీసులు అంటూ కూడా కొన్ని విమర్శలు రావడంతో పోలీసులు గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తులో ఉండడం కారణంగా ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి జానీ మాస్టర్ కి నోటీసులు అందజేసి 3 రోజుల పాటు సమయం ఇచ్చి 3 రోజుల్లో 41 సిఆర్పిసికి నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా అతనికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేసినప్పుడు అనేక విషయాలను దాంట్లో ప్రస్తావనకి తీసుకొస్తూ తను 2016లో అతని దగ్గర జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాను. 2022 నుంచి ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడైతే షూటింగ్స్ కి వెళ్తామో ఆ షూటింగ్ పరిధిలో సినిమా వెహికల్ లో సైతం తనని వేధించాడు, అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా బాధితురాలు కొన్ని ఆడియో రికార్డింగ్స్ తో పాటు కొన్ని వాట్సాప్ మెసేజెస్ అన్ని కూడా నార్సింగి పోలీసులకు ఇవ్వడంతో బాధితురాలని ఇప్పటికే ఎగ్జామిన్ చేసి మెడికల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తా ఉన్నారు. మెడికల్ టెస్ట్ కూడా ఇప్పటికే పూర్తయింది. రిపోర్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. బాధితురాలు ఆరోపించిన విధంగానే లైంగిక వేధింపులకు గురైనట్టయితే ఖచ్చితంగా రిపోర్ట్ ని బేస్ చేసుకుని జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జానీ మాస్టర్ ఈ రకంగా కీచకుడు, ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేశాడు అన్నట్టుగా మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా ఒకటైంది. అతనికి వ్యతిరేకంగా ఒక్కరొక్కరుగా గళం వినిపిస్తా ఉన్నారు. అతని చేతిలో మోసపోయినటువంటి బాధితులతో పాటు ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఈ రకంగా ఒక ఉన్నత హోదాలో ఉండి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి మాస్టర్ ట్రైనింగ్ పేరుతో జూనియర్ కొరియోగ్రాఫర్ మహిళ పట్ల ఈ రకంగా బిహేవ్ చేయడంపై మాత్రం సరైనది కాదు అంటూ కూడా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ అతనికి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. జానీ మాస్టర్ ని నార్సింగి పోలీసులు త్వరలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అతను నోటీసులు అందజేసిన తర్వాత 2 రోజుల్లో ప్రాపర్ రిప్లై ఇవ్వకపోయినా సరైన ఇమీడియట్ గా నెల్లూరులో ఉన్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోపక్క ఇతర పార్టీ నాయకులు కూడా జానీ మాస్టర్ వ్యవహారం తీరులో ఇది లవ్ జిహాద్ గా పరిగణించాలి,
ఒక ముస్లిం మతస్థుడై ఉండి ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలన్నట్టుగా కూడా పదే పదే ఒత్తిళ్లకు గురి చేస్తా ఉన్నాడు. ఇది లవ్ జిహాద్ కిందికి పరిగణించాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు ఈ కోణంలో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయట్లేదంటూ కూడా రాజకీయ నాయకుల నుంచి కూడా ఈ రకమైనటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. జానీ మాస్టర్ పైన నమోదైనటువంటి కేసు విషయంలో మాత్రం పోలీసులు సీరియస్గానే వ్యవహరిస్తా ఉన్నారు. ఒక బాధితురాల్ని ఏళ్ల తరబడి ఇంట్లో పెట్టుకొని వేధింపులకు గురి చేయడం మాస్టర్ యొక్క సరైనటువంటి పద్ధతి కాదు అనేది మాత్రం సొంత డాన్స్ మాస్టర్ నుంచి వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత నినాదాలు. దీనిపై పోలీసులు అన్ని వైపుగా విచారణ చేపట్టి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు సరైనదేనా కాదా, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్ చేతిలో పట్టుకొని రేపు కోర్టుకైనా ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో జరిగిందా లేదా అనే దానిపై కూడా తెలుసుకోవడానికి మెడికల్ రిపోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ మెడికల్ రిపోర్ట్ తో సహా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతను ఏదైనా ముందస్తు కోర్టుకు వెళ్లి తనకు రిలాక్సేషన్ కావాలి, ఈ కేసులో బెయిల్ కావాలన్నప్పుడు కూడా పోలీసులు ఈ రకంగా కౌంటర్ దాఖలు చేసి జానీ మాస్టర్ కు రేప్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా నార్సింగి పోలీసులు కోర్టుని ఆశ్రయించి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి జానీ మాస్టర్ కి అయితే ఉచ్చు బిగుస్తా ఉంది. తను చేసినటువంటి పాపాల పుట్ట అంతా కూడా బయటకు వస్తా ఉంది. ఒక బాధితురాలు ముందుకు వచ్చిన తర్వాత ఇంకెంతమంది బాధితురాలు ఉన్నారో వారందరూ కూడా బయటికి రావాలంటూ కూడా ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినటువంటి అమ్మాయి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండకూడదు, ఇండస్ట్రీ నుంచి వెళ్లేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఈ ఫిర్యాదు అందజేసింది. బిందు అంటే రవితేజ ఇప్పుడు బాధితురాలు కూడా జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా అంటే 16 సంవత్సరాల నుండి కూడా ఆయన వేధిస్తున్నాడు, ఇట్లా లైంగికంగా కూడా దాడి చేస్తున్నాడు అని చెప్తున్న నేపథ్యంలో ఆయనపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైనట్టుగా మనకి తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రవితేజ? 376 రేప్ కేసు అతని పైన పోలీసులు నమోదు చేశారు. పోక్సోతో పాటు 376 రేప్ కేసు కూడా అతని పైన నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తా ఉన్నారు. జానీ మాస్టర్ గతంలో తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు అనేక సార్లు తన ఫ్లాట్ లో గాని ఈ అమ్మాయి ఫ్లాట్ గాని వచ్చి బలవంతంగా తనపై దాడి చేసి ఈ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. జానీ మాస్టర్ తో పాటు తన భార్య కూడా వేధించసాగేది అనే ఒక విషయాన్ని కూడా బాధితురాలు పోలీస్ కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. తన భార్య ఎందుకు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయింది, ఇదంతా తెలిసే జరుగుతుందా అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని కొత్త అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఒక మతం చెందినటువంటి అబ్బాయి ఇంకో మతం చెందినటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇదంతా కూడా లవ్ జిహాద్ పరిగణలోకే తీసుకోవాలి, లవ్ జిహాద్ కేసులే నమోదు చేయాలి వీరిపైన అన్నట్టుగా మాత్రం కేంద్రంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే దేశ ప్రజలందరూ కూడా దీనిపైన డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. అమ్మాయిల పట్ల సినీ పెద్దలు ఏదో రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు జానీ మాస్టర్ ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేనలో అతను ఒక కార్యకర్తగా లేదా పార్టీ ముఖ్య నాయకుడిగా జనసేన ఎన్నికల సందర్భంగా జానీ మాస్టర్ కీలక పాత్ర పోషించి ఈ రోజు అధికారంలోకి తీసుకురావడానికి కీ రోల్ పోషించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రకంగా వ్యవహరించాడు అనేసరికి పార్టీ కూడా దూరంగా పెట్టి సస్పెండ్ చేస్తున్నామంటూ అధికారికంగా చెప్పకపోయినా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ మాత్రం ఇప్పటికే లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అన్ని వైపులు ఇటు ఇండస్ట్రీలో ఇటు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఇటు బాధితురాలు చెందినటువంటి ఇంకా అనేక మంది ఎవరైతే మోసపోయినటువంటి బాధితులు అందరూ కూడా వన్ సైడ్ జానీ మాస్టర్ పైన వాస్తవాలను కూడా వెలుగులోకి తీస్తా ఉన్నారు. రేపు లేదా ఈ రోజు జానీ మాస్టర్ కి నెల్లూరులో తలదాచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అతనికి నోటీసులు అందజేసి అతని విచారణ నిమిత్తం హైదరాబాద్ పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా సైబరాబాద్ నార్సింగి పోలీసులు ఈ రోజు నోటీసులు ఇవ్వనున్నారు. అంటే రవితేజ ఒకవైపు బాధితురాలు జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు చేపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ అమ్మాయి వెనుక ఒక టాలీవుడ్ కు చెందిన ఒక పెద్ద హీరో ఉన్నట్టుగా ఆయన సహకారంతోనే ఆయన ప్రోత్సాహంతోనే ఇలా ఈ విధంగా కూడా ఆమె మాట్లాడింది, కేసు పెట్టింది అన్న విధంగా కూడా ఒక రకమైన ఆరోపణలు వస్తున్నాయి రవితేజ. ఈ ఇద్దరు వ్యవహారంలో అనేక మంది సినీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా ముందుకు వెళ్తే ఇండస్ట్రీ పరువు పోతుంది, ఏదున్నా ఇంటర్నల్ గా మాట్లాడి సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఆల్రెడీ అమ్మాయికి ఇంతకు ముందే చాలా సార్లు సినీ పెద్దలు హెచ్చరించి కొంత బెదిరించే ప్రయత్నం చేసి ఇలాంటివి బయటికి తీసుకురాకూడదు, ఏదైనా ఉంటే ఇష్యూని సాల్వ్ చేసుకోవాలే తప్ప వ్యక్తిగతంగా ఈ వ్యవహారం బయటికి తీసుకెళ్లకూడదు అంటూ కూడా గతంలోనే అమ్మాయికి చాలా సార్లు చెప్పడము, అమ్మాయి కూడా దాన్ని ఓకే అంటూ వదిలేయడము, ఇంకా అతని ఆగడాలు తారాస్థాయికి చేరిపోవడము, ఇంకా తనను అడ్డుకునేటువంటి నాదుడే లేదు, అన్నిటికీ సహకరిస్తున్న అమ్మాయి ఎంతమంది చెప్పినా చెప్పినట్టు వింటుంది కాబట్టి ఇదే తనకు అరుసుగా తీసుకొని
దీన్ని అదునుగు చేసుకొని ఏది చేసినా ఎవరు అడిగేటి వ్యక్తులు లేరే అంటూ కూడా రెచ్చిపోయి ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా బాధితురాలు ఇదే ఫిర్యాదు అందజేసింది. పోలీసులు ఈ ఫిర్యాదుని అన్ని వైపుల నుంచి కూడా విచారణ జరుపుతా ఉన్నారు. సినిమా వాహనంలో లైంగిక వేధింపులు అంటే ఆ సినిమా ఏ ప్రొడక్షన్ కి చెందింది, ఎక్కడ జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది, అప్పుడు ఎవరన్నా ఈ అమ్మాయి దగ్గరికి జానీ మాస్టర్ ఆ సినిమా వ్యాన్ లోకి వెళ్తుండగా ఎవరైనా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా అనే దానిపై కూడా అందరి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 2016 పరిచయం అయ్యాడని అమ్మాయి చెప్తా ఉంది. 2016 నుంచి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య మ్యూచువల్ గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా క్వశ్చన్ చేసి వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఈ కేసు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది జానీ మాస్టర్ కి వ్యతిరేకంగానే ఈ నినాదాలు వినిపిస్తా ఉన్నారు. తను ఒక ప్రముఖ హీరో దగ్గర డాన్సర్ గా పనిచేస్తా ఉన్నాను, తన సినిమాలన్నీ నేనే చిత్రీకరిస్తా ఉన్నాను, కొరియోగ్రాఫ్ చేస్తా ఉన్నాను అనే ఒక ధీమా పెరిగిపోయి అహంకారంతో ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు జానీ మాస్టర్ అంటూ కూడా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అతని పైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ముక్తకంఠంతో అందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నార్సింగి పోలీసులకు తీవ్రమైనటువంటి ప్రెషర్ ఉండడంతో ఈ రోజు నోటీసులు అందజేసి 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే మాత్రం అరెస్ట్ కి సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది దీనిలో.